ప్రవాస భారతీయులంతా వికసిత్ భారత్ రన్లో కలిసి అడుగులు వేసి జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టారు. భారతీయ అమెరికన్ కమ్యూనిటీ న్యూయార్క్ నగరంలోని భారత కాన్సులేట్ జనరల్ మద్దతుతో న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ రన్కు అద్భుతమైన స్పందన లభించింది. భారతీయ ఐక్యత, ప్రగతిని వికసిత భారత్ రన్ ద్వారా ప్రదర్శించారు. వారు మాతృభూమి సాధించిన అద్భుత ప్రగతిని, ముఖ్యంగా $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం సాగిస్తున్న చారిత్రక ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా జరిగిన ఈ పరుగులో ప్రవాస భారతీయుల ఉత్సాహం పరవళ్లు తొక్కింది. న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు ఆలయం సాయిదత్తా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ రన్ కి అద్భుతమైన స్పందన లభించింది. భారతీయ అమెరికన్ కమ్యూనిటీ న్యూయార్క్ నగరంలో భారత్ కాన్సులేట్ జనరల్ మద్దతుతో ఈ రన్ దిగ్విజయంగా సాగింది. ప్రవాస భారతీయులంతా వికసిత్ భారత్ రన్లో కలిసి అడుగులు వేసి జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టారు. భారతీయ ఐక్యత, ప్రగతిని వికసిత భారత్ రన్ ద్వారా ప్రదర్శించారు. ఎడిసన్లోని ఓక్ ట్రీ సాయిదత్తా పీఠం పార్కింగ్ నుండి ఈ రన్ ప్రారంభమైంది. మాతృభూమి సాధించిన అద్భుత ప్రగతిని, ముఖ్యంగా $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశం సాగిస్తున్న చారిత్రక ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా జరిగిన ఈ పరుగులో ప్రవాస భారతీయుల ఉత్సాహం పరవళ్లు తొక్కింది. భారత్ అమెరికా మైత్రిని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ రన్ ఒక వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి న్యూయార్క్ నుండి డిప్యూటీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా విశాల్ జయేష్, భాయ్ హర్ష్, న్యూజెర్సీ మాజీ డిప్యూటీ స్పీకర్, కమిషనర్ ఎమిరిటస్ ఉపేంద్ర చివుకుల, సాయిదత్తా పీఠం శ్రీ శివ విష్ణు మందిరం చైర్మన్ రఘుశర్మ శంకరమంచి, కమ్యూనిటీ లీడర్స్ కృష్ణారెడ్డి అనుగుల, విలాస్ చంబుల, దాము గేదెల, తానా, ఆటా, నాట్స్, టీటీఏ, మాటా, టిఫాస్, హెచ్ఎస్ఎస్, ఇండో అమెరికన్ సంస్థతో పాటు పలు స్థానిక, జాతీయ ప్రవాస భారతీయుల సంస్థలతో కలిసి సాయిదత్తా పీఠం ఈ రన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విశాల్ హర్ష్, కృష్ణారెడ్డి, ఉపేంద్ర, గోపి అచెంట, మోహన్ దేవరకొండ, శ్రీనివాస్ భక్తవరపు, శ్రీహరి మందాడి, సంతోష్ కారం, కిరణ్ దుద్దిగా, శ్రీకాంత్, అశ్విన్ గోస్వామి, కల్పన శుక్ల పలువురు పాల్గొని విజయవంతం చేశారు. వికసిత భారత్ లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంత కీలకం అనేది ఈ రన్ ద్వారా చాటి చెప్పిందని పలువురు పేర్కొన్నారు. ఈ రోజు వికసిత్ భారత్ గురించి రన్ ఫర్ భారత్ అని చెప్పేసి ఈరోజు ప్రోగ్రాము శ్రీ శివ విష్ణు సాయి టెంపుల్ అండ్ సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో కాన్సులేట్ జనరల్ న్యూయార్క్ తరపున మన విశాల్ హరీష్ గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ జరిగింది. ఈ ప్రోగ్రామ్కి అన్ని తెలుగు, తెలంగాణ అండ్ ఆల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, అన్ని కల్చరల్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ అన్ని పార్టిసిపేట్ చేశాయి. వాళ్ళందరూ వికసిత్ భారత్ గురించి మాట్లాడడం. మనకు స్వతంత్రం వచ్చింది 1947. 100 సంవత్సరాల తర్వాత 2047కి భారతదేశం ఇంకా అభివృద్ధిలోకి రావాలని, అభివృద్ధి చెందిన దేశంగా ఇప్పుడు మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. అభివృద్ధి చెందిన దేశంగా ఏర్పడాలంటే 2047కి అంటే ఎవరైతే పేదవారు ఉన్నారో, పేదవారు లేకుండా అందరూ స్ట్రాంగ్ ఎకానమీగా ఏర్పడడానికి మోడీ గారు అయితే కష్టపడుతున్నారో, మోడీ గారు ఎలా కృషి చేస్తున్నారో దానికి సంఘీభావంగా రన్ ఫర్ భారత్ అని చెప్పేసి ఈవెంట్ చేశాము. మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్, రఘుశర్మ గారు శివదత్త అండ్ సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. దానికి సహకరించినటువంటి విశాల్ హరీష్ గారు, మన కృష్ణారెడ్డి అనుగుల గారు, రఘుశర్మ గారు, మురళి మేడిచర్ల గారు, తర్వాత దాము గేదల అండ్ ఆల్ ఆర్గనైజేషన్స్ అండి, అన్ని కమ్యూనిటీ తెలుగు ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేసాయి. వాళ్ళందరికీ ఓవర్గా 18 ఆర్గనైజేషన్స్ పైబడి ఇక్కడికి వచ్చాయి. అన్ని ఆర్గనైజేషన్లు కలిసి సమిష్టి కృషిగా భారతదేశం అభివృద్ధిగా, వికసిత్ భారత్గా పాటుపడాలని కోరుకుంటూ వాళ్ళ సంఘీభావం తెలియజేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. భారత్ మాతా కి జై. గాడ్ బ్లెస్ అమెరికా. థ్యాంక్ యూ. This Pakhwadiya from 17 September to 2nd of October, we are basically celebrating a Seva Pakhwadiya. So we are doing like responsible things, and this Viksit Bharat Run is a part of that Seva Pakhwadiya thing. Basically, there is a vision of Honorable Prime Minister Sri Narendra Modi ji to India to be a developed nation, Viksit Bharat by 2047, $30 trillion economy by 47. So, for like we bring all the Indian community member here in New Jersey to be part of this Viksit Bharat Run, so we can march towards our journey for 2047. And for that, I
thankful to each and everyone participating here for this event. My special thanks to Mr. Upendra Chirukula ji, Mr. Raghu Sharma ji, Mr. Krishna Reddy ji for organizing this event very successfully, and thank you all the participants for presenting here. Today, we ran or walked with a dream of making India a Viksit Bharat, a developed country by 2047. Prime Minister Modi ji already laid out the foundation, starting with Jan Dhan Yojana, Mudra Yojana, Make in India, Digital India, Swachh Bharat, Ayushman Bharat, and also invested billions of dollars into infrastructure and also lifted millions out of poverty. So all 1.4, I strongly believe that 1.4 billion Indians and 35 million Indian diaspora will work together to achieve the goal of Viksit Bharat, a developed country, a 30 trillion economy by 2047. ఈరోజు వికసిత భారత్ అంటారు. ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ విధంగా మన భారతదేశానికి 2047 సంవత్సరం లోపల జీడిపి చాలా పెంచేసి మూడో దేశం, ప్రపంచంలో మూడో దేశంలో ఎకానమీలో ఉండాలని చెప్పి తీసుకొచ్చి ఆయన చూస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ 150 చోట్లలో అమెరికాలో ఈ విధంగా వికసిత్ భారత్ ప్రోగ్రాం జరుగుతున్నది. ఈరోజు మన డిప్యూటీ కాన్సుల్ జనరల్ వచ్చారు, విశాల్ హర్ష్ గారు. తర్వాత ఈ విధంగా చేస్తుంటే సాయిదత్త పీఠంలో రఘుశర్మ శంకర మంచి గారి ఆధ్వర్యంలో సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు ఎన్జేట్ మందిరం చాలా బాగా ముందుకు వెళ్తున్నది. ఇట్లాంటి చేసి మన యువతలకందరికీ ప్రోత్సహిస్తుంటే చాలా బాగుంటుంది. కాబట్టి జై హింద్, జై భారత్.